హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్దామని మీ ముందుకు వచ్చాను. అదేమిటి అని అంటే టాపిక్ పాస్‌పోర్ట్‌కి అప్లై చేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్దామని మీ ముందుకు వచ్చాను. నేను అప్లై చేసినప్పుడైతే నేను 3 సార్లు వెళ్ళాల్సొచ్చింది పాస్‌పోర్ట్‌కి. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైమ్ ఏమో నా డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి ఒక నేమ్ లెటర్ అనేది కరెక్షన్ ప్రాబ్లమ్ వల్ల. రెండోసారి నేను వెళ్ళి లేట్‌గా వెళ్ళడం వల్ల నన్ను అలౌ చేయలేదు. నాతో పాటు చాలా మందిని అలౌ చేయలేదు. దాంతో పాటు మూడోసారి వెళ్ళి అన్నీ ప్రాపర్‌గా చేసుకొని మూడోసారి వెళ్ళాను. నేను ఆ అనుభవంతో చెప్తున్నాను. మీరు కూడా ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఏవైనా సరే డాక్యుమెంట్స్‌ని ప్రాపర్‌గా తీసుకొని వెళ్ళినట్లయితే మన పని పూర్తిగా అవుతుంది. నేమ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఏం చేయాలి? అదేవిధంగా అసలు పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలంటే తప్పనిసరిగా మనకు ఉండాల్సినటువంటి ఆహ్, మనం ఏం ముందు ప్రిపేర్ చేసుకోవాలి అనే టాపిక్ ఇప్పుడు మీకు చెప్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డాక్యుమెంట్స్‌కి సంబంధించి అన్నిట్లో నేమ్ ప్రాపర్‌గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. విత్ స్పెల్లింగ్, క్యారెక్టర్‌తో సహా అన్నిటిని మనం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. నెంబర్ 2, మన డేట్ ఆఫ్ బర్త్ అన్నది ప్రాపర్‌గా ఉన్నదా లేదా? అన్ని డాక్యుమెంట్స్‌లో కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్‌గా 10థ్, అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ ఏదైతే ఉందో బ్యాంక్ పాస్‌బుక్‌లో కూడా మనం అది ఉంచుకోవడం అనేది ఒక సపోర్ట్ అవుతుంది. కొంతమంది నేను అక్కడికి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు కొంతమంది ఆధార్ కార్డ్ తీసుకొచ్చారు. బట్ దాంట్లో సిగ్నేచర్ టిక్ మార్క్ ఉండాలి. క్వెషన్ మార్క్ ఉండకూడదు. అదొకటి కరెక్షన్ చూసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్‌గా చేసుకున్న తర్వాత మనం అప్పుడు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయాలి. కొంతమందికి డౌట్ రావచ్చు. ఒక విషయం ఏంటి అనంటే కొంతమందికి నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా! వాళ్ళకి పాస్‌పోర్ట్ రాదంటే పాస్‌పోర్ట్ అనేది వస్తుంది. దానికి ఒక చిన్న కొన్ని ప్రాసెస్ అనేది చేయాలి. ఏం చేయాలంటే నోటరీ చేయించుకొని, అఫిడవిట్ చేయించుకున్న తర్వాత దాన్ని గెజిటెడ్ చేయించుకొని దానితో పాటు మనం పేపర్ యాడ్ అనేది ఎయ్యాలి. పేపర్ యాడ్ అంటే మన ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ప్రాంతీయ భాషలో అండ్ ఇంగ్లీష్‌లో మనం పేపర్ యాడ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఆ పేపర్ యాడ్ వేసిన తర్వాత ఆ పేపర్ యాడ్ ఏ డేట్ అయితే వేసామో ఆ పేపర్స్, అదేవిధంగా ఆ పేపర్ కటింగ్స్ అండ్ మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గెజిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నా నేమ్ అధికారికంగా మార్చబడింది అనేది మనం అవన్నీ తీసుకొని మనం వెళ్ళి మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మనం నేమ్ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి. టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ చేసుకొని వెళ్ళినట్లయితే మనకి ఈజీ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పాన్ కార్డు, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్‌లు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూడాలి. అడ్రస్ కరెక్ట్‌గా మన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్‌గా ఇవ్వాలి. దానితో పాటు మనం ఇస్తున్నటువంటి ఫోన్ నంబర్ మనకి రీచార్జ్‌గా ఉండి, మనకి అవైలబుల్‌గా ఉండే ఫోన్ నంబర్ అనేది ఇవ్వాలి. దానితో పాటు మనం మెయిల్ ఐడీ, మనకు గుర్తున్న మెయిల్ ఐడీ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అనంటే, మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ మనకొస్తుంది. మనం ఒకవేళ అప్లికేషన్ నంబర్ మర్చిపోయినా దానిలో నుంచి మనం తీసుకోవడానికి వీలుంటుందనమాట. అదొకటి మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి మెసేజ్ కూడా మన మొబైల్ నెంబర్‌కి వస్తుందనమాట. ఇవన్నీ చేసుకోవాలంటే మనం కరెక్ట్‌గా వర్కింగ్‌లో ఉన్నటువంటి మెయిల్ ఐడీ గానీ, మన మొబైల్ నెంబర్ గానీ ఇవ్వడం అనేది మంచి ఉద్దేశ్యం. అది పాయింట్. ఫ్రెష్ పాస్‌పోర్ట్ అప్లై చేసుకుంటారు. అదేవిధంగా రీఇష్యూ పాస్‌పోర్ట్ అప్లై చేసుకుంటారు. ఏది సెలెక్ట్ చేసుకుంటాం అనేది చూసి సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించిన వీడియో కూడా నేను కొన్ని రోజుల తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకనంటే ప్రెజెంట్ అయితే స్లాట్స్ అయితే చాలా ఫుల్‌గా అయిపోయి ఉన్నాయి. మనకి స్లాట్ దొరకడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి అందరూ రీసెంట్‌గా ఏమైందంటే రేట్స్ అనేవి పెంచారు. ఆ రేట్స్‌కి సంబంధించి కార్డ్ అనేది మీకు రేట్ కార్డ్ అనేది చూపిస్తాను చూడండి ఇమేజ్ రూపంలో. మొన్నున్న రేట్స్‌కి ఇప్పుడున్న రేట్స్‌కి డిఫరెన్స్ అయితే ఉన్నాయి. పేజెస్‌ని బట్టి డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ప్రెజెంట్ ఉన్నటువంటి రేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఓల్డ్ రేట్స్ ఏమి ఇలా ఉన్నాయి, న్యూ రేట్స్ అనేవి ఇలా ఉన్నాయి. వీటిలో రీసెంట్‌గా జూలై 1కి రేట్స్ పెరుగుతున్నాయనే ఉద్దేశంతో చాలామంది జూన్‌లోనే అప్లికేషన్ పెట్టేసుకొని దానికి సంబంధించిన స్లాట్స్ అనేవి బుక్ చేసుకున్నారు. అందుకోసమని చాలా టైట్‌గా ఉందన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే గనుక ప్రెజెంట్ ఇప్పుడు జూలై 1 నుంచి ఏవైతే రేట్స్ ఉన్నాయో ఆ రేట్స్ మీద మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అనంటే నేను ఫ్యూచర్‌లో అప్లోడ్ చేసే వీడియో ఎలా ఉంటుంది అనంటే మీరు మీ ఓన్‌గా మీ పాస్‌పోర్ట్‌కి మీరే అప్లై చేసుకోవాలి. చాలా విషయాలలో చదువుకున్న వాళ్ళే మిస్టేక్ చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకనంటే నాకే అంతా తెలుసనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. అలాంటిదేం పెట్టుకోకుండా మనకు తెలియని విషయాన్ని వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. నాకు తెలిసిన దాన్ని నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. మనకు తెలియని సబ్జెక్టు తెలుసుకొని నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మీరు ఆ పాస్‌పోర్ట్‌కి ఎలా అప్లై చేయాలి అన్నది నేను మీకు నేర్పిస్తాను. అలా నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి అనంటే మీ పాస్‌పోర్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్‌లో ఉన్న వాళ్ళకి అప్లై చేయొచ్చు. మీ ఫ్రెండ్స్‌కి కూడా అప్లై చేయొచ్చు. మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది.
మీరు కూడా మీరు వెళ్ళే ముందు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ నీట్గా సెట్ చేసుకొని నేమ్ చేంజెస్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ ప్రాపర్ కరెక్ట్గా చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. అప్పుడు మన పని ఈజీ అవుతుంది. అప్లై చేసి మళ్ళీ స్లాట్స్ని బుక్ చేసుకొని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే కంటే ఫస్టే అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకుంటే మన టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మనకి టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో మీరు కూడా ప్రాపర్గా అప్లై చేసుకుంటారని తెలియని వాళ్ళకి ఈ వీడియో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీరు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అందరికీ థ్యాంక్ యూ.